హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. ఈరోజు ఒక కొత్త కంటెంట్ మీకు చెప్తున్నానండి. ఈరోజు ఏంటంటే టాపిక్ మనకి ఏంటో చెప్తాను, పదండి చూసేద్దాం. ఇది మొత్తం అంతా వర్షం విపరీతంగా కమ్మేసి ఉందండి. 2 డేస్ నుంచి ఇదే పరిస్థితి. సో అందరికీ కూడా బట్టలు ఇంట్లో బట్టలైతే విడిచేస్తారు, కానీ మనం ఇల్లాలదే బాధ్యత అంతా కూడాను. వాళ్ళకి టైం ప్రకారం అన్ని బట్టలు అందించగలిగేది ఉండాలి. యూనిఫామ్స్ అని, సాక్స్లని, నెక్స్ట్ ఇన్నర్స్ అని అన్నీ ఖచ్చితంగా. సో బట్టలు అనేవి మనం కుప్పలా పడేసామంటే మనకి పని ఎక్కువవుతుంది, ఇంట్లో కంపు కొడుతుంది. సో రెగ్యులర్గా మనం ఇంట్లో బట్టల వాషింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ టైం అప్పుడు అనేది మాత్రం ఒక పిచ్చి టాస్క్ అండి ఇళ్ళకి. ఎందుకంటే ఎక్కడ ఖాళీ కనబడితే అక్కడ ఆరబెట్టేస్తూ ఉంటాం అన్నమాట. కానీ అలాంటివన్నీ కూడా ఏంటంటే ఇంట్లో మనకే చాలా అనీజీగా అనిపిస్తుందండి. చాలామంది కుర్చీల మీద ఆరబెట్టేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఇంక్లూడింగ్ మీలండి, నేను కూడా అలాగే ఆరబెట్టేదాన్ని. కాకపోతే దానివల్ల చాలా చాలా ఇబ్బందులు అనేది అయితే ఎదుర్కొన్నాను. ఎందుకంటే అందరూ చికాకు పడిపోతూ ఉంటారు. ఇక్కడ బట్టలు ఆరబెట్టేసావా, అక్కడ ఆరబెట్టేసావా, ఇక్కడ తేక కట్టేసావా అనుకుంటూ అంటారు. సో ఆ బాధపడలేక నేను ఇది తీసుకున్నానండి. సో ఇది చాలా ఉపయోగపడుతుందండి. హౌస్ వైఫ్స్కే కాదు, ఎంప్లాయీస్కి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఖచ్చితంగా మీ హస్బెండ్స్ చేత చక్కగా కొనిపించుకోండి. ఎందుకంటే ఈ వర్షాకాలం మనం మేడ మీదకి కిందకి ఎండలోకి ఆరబెట్టాలని తిరిగామనుకోండి, ఎక్కడో జారేమో గుమ్మడికాయలాగా కిందకి దొర్లుకుంటూ రావడమే. ఇంకా దిగక్కర్లేదు మెట్లు. సో అలాంటి బాధ అది లేకుండా మనకి ఎండ వచ్చి బాల్కనీలో కానీ ఎక్కడ ఎండ వస్తే అక్కడ దీంతో ఆరబెట్టేసుకోవచ్చండి. వర్షం అప్పుడు మాత్రమే నేను చెప్పేది. తర్వాత చక్కగా మేళ్ళ మీద ఆరబెట్టుకోండి. సో ఇది ఇలాగ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చండి. ఇంకా దగ్గరికి జరిపితే ఇగో ఈ విధంగా ఉంటుంది అనమాట. చిన్నగా తయారవుతుంది. దాని మీద ఇన్నర్స్ అన్నీ ఆరబెట్టేసుకోవచ్చు, సాక్స్లు ఆరబెట్టుకోవచ్చు అన్నీని. సో ఆరబెట్టిన తర్వాత ఇది ఇలా ఉంటుంది అనమాట. దీని లుక్ అంత అనమాట. చక్కగా బయట ఎంతసేపు అయితే అంతసేపు గాలికి ఆరనిచ్చేస్తే చాలా వరకు ఆరిపోతాయండి. చూసారు కదా, ఖాళీ అయితే ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా బట్టలు పడతాయి. కానీ రెగ్యులర్గా వాషింగ్ మిషన్ లేని మనలాంటి వాళ్ళకి రెగ్యులర్గా ఉతికేసుకోవాలి కదా. వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా బాగా ఉపయోగపడుతుందండి. డ్రైయర్లో వేసిన వెంటనే ఇందులో పడేస్తే వాళ్ళకి అసలు సంబంధం ఉండదన్నమాట వర్షంతో. మనకైతే కొంచెం టైం పడుతుంది. ఫ్యాన్లు అవి వేయాలన్నమాట. ఎక్కడ ఫ్యాన్లు ఉంటే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఒక ఇది గుడారంలో పట్టుకెళ్ళిపోవడమే అనమాట. శుభ్రంగా అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఎక్కడ వాడుకుంటూ ఉంటే అక్కడ పెట్టేయటమే అనమాట. పెట్టేస్తే వాళ్ళ పనులు అవుతాయి, మనం బట్టలు కూడా ఆరిపోతాయి అనమాట. ఎందుకంటే పిల్లలు వర్క్ చేసుకునేటప్పుడు ఫ్యాన్లు ఖచ్చితంగా తిరుగుతూ ఉంటాయి కదా, అందుకు. నెక్స్ట్ ఇక్కడ చూసారా వర్షం ఎలా పడుతుందో, చాలా దారుణంగా పడుతుందండి. సో ఇంట్లో టవల్స్ కూడా ఇంక్లూడింగ్ అన్నీ దీని మీద ఆరబెట్టేసుకోవచ్చండి. వాటెవర్ స్నానాలు చేసి వచ్చాక టవల్స్ కూడా నీట్గా దీని మీద ఆరబెట్టేసుకుంటే మనకి తడి టవల్స్ కుర్చీల మీద ఆక్యుపై చేయవండి. లేకపోతే ఆ కుర్చీల్లో కూర్చోవాలంటే ఆ టవల్స్, తడి టవల్స్ అసలు అందరికీ మనకి కూడా చిరాగ్గానే ఉంటుంది. ఏటి బట్టలని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తాడేది లేకుండా. సో ఫ్రెండ్స్, ఇది కనుక నా వీడియో నచ్చినట్లయితే కనుక మీ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నాది చూశారు కదా 83 దగ్గర కౌంట్ ఉంది. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అండి. మీ సబ్స్క్రిప్షన్తో నేను ముందుకి వెళ్ళగలను అనమాట. 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలంటే మీ ప్రతి ఒక్కరి తాలూకా సబ్స్క్రిప్షన్ నాకు అవసరమే. దానికి ఎంతో ఖర్చు ఏమీ ఉండదు, అసలు ఫ్రీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్?